రైట్గా వెల్కమ్ బ్యాక్. గుడ్ ఆఫ్టర్నూన్. వారికి సంబంధించిన బ్రేకింగ్ అయితే చూస్తా ఉన్నాం. ఇక భారత పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోపాల్ మరోసారి భేటయ్యారు. తాజా పరిణామాలను అజిత్ డోపాల్ ప్రధానికి వివరించారు. ఇక ఇంతకు ముందే అజిత్ డోపాల్ త్రివిధ దళాలతో భేటయ్యారు. అలాగే ప్రధాని మోదీ నివాసానికి ఎన్ఎస్ఏ అజిత్ డోవాల్ ప్రధాని మోదీతో అజిత్ డోవాల్ భేటీ సరిహద్దులో అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో చర్చ అయితే జరిగింది. అనంతరం త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ అయితే అయ్యారు. మిసైల్స్, హ్యూమర్ బాంబులతో కూడా భారత దాడులైతే జరుగుతోంది. రైట్ చిదంబరెడ్డి, మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. వారికి సంబంధించి ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతుల అధినేతలు కూడా భేటీ అవుతున్నారు. వరుస సమావేశాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇదే డిఫరెన్స్ భారత్ కి పాకిస్తాన్ కి. ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించిన ప్రధాని ఎక్కడ దాక్కున్నాడు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సామాన్య ప్రజలతో పాటు వాళ్ళకి సంబంధించిన అధికారులకు కూడా తెలియని సిచ్యువేషన్ కనిపిస్తుంటే ఎంపీలే డైరెక్ట్ గా పార్లమెంట్ లో ఆయన మీద జోకులు వేసుకునే పరిస్థితి. ఎందుకంటే యుద్ధం అనేది ప్రారంభమైపోయింది. యుద్ధం వచ్చిన తర్వాత మీకేముంది, హ్యాపీగా వెళ్ళి లండన్ కో బ్రిటన్కి వెళ్ళి పారిపోతారు, మేము ఇక్కడ ఇబ్బంది పడతాం అనే విధంగా మాట్లాడిన పరిస్థితితో పాటు మోదీ పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారు అనే విధంగా ఇప్పటికే వాళ్ళ ఎంపీలు పార్లమెంట్ లోనే అఫీషియల్ గా ఆన్ రికార్డ్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే, అదే భారత్ లో మాత్రం చాలా క్లియర్ గా అజిత్ డోవాల్ మనందరికీ తెలుసు, భారత్ జేమ్స్ బాండ్ గా ఆయన మనం పిలుస్తుంటాం. అందుకనే ఆయన ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, దానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకెళ్లి ఇప్పుడు ప్రధానితో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి అని దాని. ఎందుకంటే ఇప్పటికే రిజర్వ్ ఆర్మీ ఫోర్స్ ఇప్పటికే మనము బీఎస్ఎఫ్ వైపు పంపించాలని, బార్డర్ వైపు పంపించాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. అంతేకాకుండా ఓవైపు నేవల్ ఫోర్స్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి ఇప్పటికే యాక్టివేట్ చేసాం. మనము ఎప్పటికప్పుడు డ్రోన్లను కానివ్వండి, ఇతరత్ర ఎలాంటి వ్యవస్థ భారతదేశంలోకి ఎంటైనా సరే వాటిని కూల్చివేస్తున్న పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని దానిపైన చాలా క్లియర్ ఉంది. అంతేకాకుండా మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే పాకిస్తాన్ అణ్వాయుధ దాడికి కూడా సిద్ధమవుతోంది అన్న కొన్ని లీక్స్ వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, కనీసము ఏమైనా చేయాలనుకుంటే భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయం పైన ప్రక్రియ వాళ్ళు ఇప్పుడు నిర్ణయించే అవకాశం ఉంది. దానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం మనకు కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే అజిత్ డోవాల్ ఇప్పటికే మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఏం చేయాలన్న విషయం పైన ఒక నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇదే సందర్భంలోనే పాకిస్తాన్ మాత్రం దేశ విదేశాల వాళ్ళ కాళ్ళు పడుకునే ప్రయత్నం చేస్తోంది. అయ్యా మమ్మల్ని రక్షించండి అని చెప్పి అభ్యర్థించే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. అందులో భాగంగానే గత 2 రోజుల నుంచి అమెరికా నుంచి ఏదైనా ఫోన్ వస్తుందేమో అని ఎదురు చూసి అది ఎలాగూ రాదని తెలుసుకున్న తర్వాత వీళ్ళే పాకిస్తాను అమెరికాని ఇప్పుడు కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి ఈ పరిస్థితులను, ఈ ఉద్రిక్తలను తగ్గించేందుకు మీ ఇంటర్వెన్షన్ అవసరం అంటూ ఓవైపు అమెరికాను మరోవైపు చైనాను కూడా అభ్యర్థించే పరిస్థితి నుంచి సాగిలబడే సిచ్యువేషన్కి వచ్చింది. అందులో భాగంగానే భారత్ పాక్ మధ్యలో మధ్యవర్తిత్వాన్ని లభించడానికి సిద్ధమవుతున్నట్టుగా అమెరికా ఇప్పటికే కొన్ని సూచనలు చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే మార్కో ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి భారత్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాని ప్రకారము మీరు పాకిస్తాన్తో కూర్చొని మాట్లాడుకోండి, ఇప్పుడున్న పరిస్థితులు మంచిది కాదు. మార్క్ రూబియో ఇప్పటికే అంటే అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆయన ఇప్పటికే భారత్కి కాల్ చేశారు. భారత్కి సంబంధించిన విదేశాంగ కార్యదర్శితో మాట్లాడారు. ఆయనకు చెప్పింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఉద్రిక్తత మంచివి కాదు కాబట్టి మీరు కూర్చొని శాంతియుతంగా దీన్ని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అని. కానీ ఇదే తరహా ప్రపోజల్స్ మన కొంతకాలం నుంచి దేశ విదేశాల నుంచి చూస్తున్నా సరే వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు. చిదంబరెడ్డి, దీనికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మన అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపు క్రితం కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మన కంట్రీ వైడ్ గా చూసినట్లయితే కంట్రీలో కొద్దిసేపు క్రితం ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ మీటింగ్ ముగిసింది. దాదాపు 1:20 నిమిషాల పాటు చర్చ జరిగింది. సరిహద్దుల్లో పరిస్థితి, పాక్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనే అంశాలపై పూర్తిగా అజిత్ డోవాల్ ప్రధాని మోదీకి వివరించారు. అంతేకాదు దేశవ్యాప్తంగా 30 నుంచి 39 ఎయిర్పోర్ట్లు మూసివేస్తున్నట్టు కూడా భారత్ నుంచి ఒక అధికార ప్రకటన కూడా వచ్చింది. అంటే ఈ టెన్షన్ నేపథ్యంలో ఎస్కలేషన్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి, ఇంటెన్సిఫైడ్ అవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో భారత్కు ఫోన్ చేశారు. అంటే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి ఫోన్ చేసి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి, చర్చించుకోండి, అవసరమైతే మేము మీ చర్చలకు మేము మద్దతు ఇస్తామని కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మాత్రం అమెరికా కబురు కోసం, పర్టికులర్గా ట్రంప్ ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏదైనా తమకు మద్దతుగా ఏమైనా మాట్లాడతారా, లేదంటేనేమో ఏదైనా ప్రకటన చేస్తారా, సూచిస్తారా అంటే ఈవెన్ దో వాళ్ళు ఓడిపోతారని తెలిసినప్పుడు కూడా ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తూ అమెరికా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫ్ కోర్స్ పాకిస్తాన్ కావచ్చు, లేదంటే పాకిస్తాన్ మద్దతు పలికినటువంటి ఆ తీవ్రవాదులు వాడుతున్న
వెపన్స్ లో ఎక్కువ అమెరికా మేడే అనేది ఒక ఓపెన్ ఫ్యాక్ట్. అది ఎలా కొనుక్కున్నారు, ఎలా తెచ్చున్నారు, ఎలా బ్లాక్ మార్కెట్ లో కొనుక్కున్నారా లేదా అనేది ఒక సెకండరీ. బట్ ఓపెన్ గా పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఒప్పుకోదు. భారత్ తోనే సఖ్యత్వం ఉంటుంది కాబట్టి భారత్ టర్మ్స్ ఇప్పటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్ భారత్ తో చాలా బాగా ఉన్నాయి భారత్ అమెరికా మధ్య. సో పాకిస్తాన్ తో మాత్రం అటువంటి పరిస్థితులు ఉండవు. గతంలో మేబీ ఉండొచ్చు, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి ఉండొచ్చు, వెపన్స్ పంపించో, లేదంటే ఆయిల్ సంపత్తిని పెంచో, లేదంటేనేమో ఇంకో విధంగానో చేసి ఉండొచ్చు. కానీ బట్ ఓపెన్ గా అయితే ఎప్పుడు కూడా పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇంకో మరోవైపు చైనా, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ రెండు బద్ద చేతులు కొట్టుకుంటున్న నేపథ్యంలో చైనా ఒక కీలక ప్రకటన కూడా చేసింది. చైనా కూడా తాము మధ్యవర్తి వహిస్తామంటూ ఒక ఎలా అంటే ఒక డిఫరెంట్, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ చేస్తుంది, భారత్ని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది అనేది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. ఇటువంటి నేపథ్యంలో ఒక చిన్న ప్రకటన అయితే చేసింది. మీ మధ్యవర్తి వహిస్తాం, మీ ఇద్దరు రండి, ఉద్రిక్తలు తగ్గించుకోండి, యుద్ధాలు ఇవి వద్దనంటూ ఒక చిన్న కామెంట్ అయితే చేసింది. దాన్ని ఎంత మేరకు నమ్ముతారు ఏంటనేది పక్కన పెట్టినట్లయితే, ఎందుకంటే చైనాకి ప్రత్యామ్నాయ శక్తిగా భారత్ ఎదుగుతుంది, సమీపంలోనే ఉంది, ఆసియాలో బిగ్గెస్ట్ కంట్రీ అవబోతుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియా యొక్క పరపతి పెరుగుతుంది అనేది చైనాకి తెలుసు. సో చైనా సాధ్యమైనంత వరకు కూడా భారత శత్రువులతో కలిసి కొంత ఒత్తిడి, ఆ ఇమేజ్ ని తగ్గించి, ఆ బ్రాండ్ ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఇది కొనసాగుతుంది. బట్ లాస్ట్ 15 years గా ఇది ఇమేజ్ పెరుగుతున్న నేపథ్యంలో కొంత చైనా అయితే ఎప్పటికప్పుడు అవకాశం అందిన ప్రతిసారి కూడా భారత్పై అక్కసికక్కే పరిస్థితి చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. సో ఈ విధంగా మరోవైపు మీరు అన్నట్టు ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తోంది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ లో ఎలాంటి బాంబు దాడులు జరిగాయి, ఎంతమంది చనిపోయారు, లేకపోతే ఎన్ని నేవల్ బేసులు కానివ్వండి, లేకపోతే ఎయిర్ బేసులు కానీ అక్కడ ధ్వంసమయ్యాయనే దానికన్నా ట్రంప్ ఏమైనా మాకు కాల్ చేస్తారేమో, చేసి దీంట్లో నేను మాట్లాడతాను లేకపోతే నేను ఆపుతాను అనే ప్రయత్నం చేస్తారన్నది చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్న విషయం మనకు తెలుసు. ట్రంప్ రెస్పాండ్ అవ్వరు అన్న విషయము, ట్రంప్ కానివ్వండి, వాన్స్ కానివ్వండి, ఇప్పటికే 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ యుద్ధం అంటూ అనివార్యమైతే మేము టెర్రరిజానికి వ్యతిరేకంగా ఏదైతే వర్క్ చేస్తున్న భారత్తోనే మేము దానికి సిద్ధంగా ఉంటామనే విధంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా వాళ్ళు ఆశని వదులుకున్నట్టుగా కనిపించట్లేదు. మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు అంటే తెలుసు భారత్తో తలపడలేము కూడా నెగ్గలేము అనే విషయం కూడా కంప్లీట్ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఏదో తామేదో నష్టపోతున్నాం, తామేదో ఇలా భారత్ వల్ల అన్యాయం అయిపోతున్నాం అనే ఒక సింపతి గెయిన్ చేసే ప్రాస్పెక్ట్ లో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. కలిసి వచ్చే దేశాలను మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. బట్ అమెరికా దగ్గర మేబీ ఈ పాకిస్తాన్ పప్పులు ఉడకపోవచ్చు. ఎందుకంటే అమెరికా ఎంత ఇంటెలెక్చువల్ గా వ్యవహరిస్తుంది, అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అవసరం లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అందరికీ ప్రపంచ దేశాలు తెలిసిన నేపథ్యంలో అయినా కూడా ట్రంప్ ప్రకటన కోసమో, ట్రంప్ సానుభూతి కోసమో పాకిస్తాన్ ఎదురు చూస్తూ ఉంది. బట్ అది విఫల ప్రయత్నంగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో భారత్కు ఫోన్ చేశారు, కానీ అది కూడా భారత్ ఫోన్ చేసి మీరు ఉద్రిక్తులు తగ్గించుకోండి, కావాలంటే మేము సహకరిస్తాం, మధ్యవర్తి వహిస్తామని కూడా చెప్పింది. కానీ బట్ పాకిస్తాన్కి ఫోన్ చేసే పరిస్థితి అయితే లేదు. మేబీ ఈ ఎస్కలేషన్స్ తగ్గకపోతే ఇంకొక చొరవలో భాగంగా, అంటే ఒక ఇనిషియేటివ్ తీసుకుని మేబీ ఫోన్ చేస్తే చేసి ఉండొచ్చు. కానీ బట్ పాకిస్తాన్కి వాంటెడ్ గా ఫోన్ చేయాలని అయితే ఖచ్చితంగా అమెరికా అనుకోదు. అండ్ మేబీ ఈ ఇద్దరి మధ్య, రెండు దేశాల మధ్య వార్ ఇంటెన్సిఫైడ్ అవుతే మాత్రం మేబీ ఆ చొరవ కూడా తీసుకొని చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు బయట ఏదైనా ఇంటర్గెలిచి రచ్చగెలిచాలి అనే ఒక సామెత ఉంటుంది. బట్ అక్కడ మాత్రం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే తిరగబడుతూ ఉంది. ఆల్మోస్ట్ 37 ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్లో ఉన్నటువంటి అంటే 37 ప్రాంతాల్లో ఈ లిబరేషన్ ఆర్మీ ఫైట్ చేసింది. దాని చాలా వరకు నష్టం చేసింది, సైనికులను కూడా చంపింది, పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ కూడా చాలా మందిని కూడా చంపింది. బట్ వాళ్ళ అఫీషియల్ కూడా ప్రకటించారు, మాకు బలూచిస్తాన్ అంటే నిజానికి ఈ డిమాండ్ చాలా ఏళ్ళుగా ఉంది, మాకు పాకిస్తాన్ నుంచి విడిపోతాం, మా ప్రత్యేక దేశం కావాలి అంటూ బలూచిస్తాన్ లో ఉన్నటువంటి లిబరేషన్ ఆర్మీ కావచ్చు, లేదంటే బలూచిస్తాన్ ప్రజలు కూడా ఇప్పుడు బలంగా కోరుకుంటూ ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో ఒక మంచి అవకాశం వాళ్ళకి ఈ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఒక మంచి ఛాన్స్ గా ఉపయోగించుకొని అవసరమైన చోట వాళ్ళకి ఎక్కడైతే పట్టు కావాలనుకుంటున్నారో బలూచిస్తాన్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ సంబంధించిన వ్యక్తులు ఎవరు లేకుండా వాళ్ళని వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామం ఇక్కడ ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ ప్రజలకు చెప్పాలి. మొదటిది, ఇప్పటికే బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని యుఎన్కి ఒక లేఖ రాసింది. అంతేకాకుండా భారత్కి మరొక లేఖ రాసింది. దాని ప్రకారము మాకు
భారత్లో ఒక ప్లేస్ కేటాయించండి, మాకు సంబంధించిన విదేశాంగ శాఖకు సంబంధించిన వ్యక్తులు అక్కడ పెట్టేలాగా ఏదైతే మనం మాట్లాడతామో ఆ ప్రాంతాన్ని మాకు కేటాయించండి అని ఇప్పటికే భారత్ కూడా రాసిన నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అది ఇప్పటికే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ని ఒక దేశంగా గుర్తించాలి, లేదా అక్కడ పూర్తి స్థాయిలో మా పట్టుంది కాబట్టి ఇది మా ప్రాంతము అనే విధంగా వాళ్ళు ఇప్పటికే అనౌన్స్ చేసుకునే నేపథ్యంలో 39 ప్రాంతాలను కలిపి బలూచిస్తాన్ ఒక ఒక దేశంగా ఏర్పడే పరిస్థితి ఉందన్నది చాలా మందిలో ఉంది. ఈ సందర్భంలో మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒక మీమ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఆ సోషల్ మీడియాలో తిరుగుతున్న మీమ్ ఏదైతే ఉందో, పాకిస్తాన్లో పిల్లలారా, పాకిస్తాన్లోని స్టూడెంట్స్, మీరు ఒకవేళ పాకిస్తాన్ మ్యాప్ను గీయాలని అనుకుంటే మరో 2 రోజులు ఆగండి, ఎందుకంటే పాకిస్తాన్ మ్యాప్ మారబోతోంది. ఆ పాకిస్తాన్ మ్యాప్ మారిన తర్వాత చిన్నగా అయిపోతుంది కాబట్టి మీకు గీయడం ఈజీగా ఉంటుందని ఒక మేం తిరుగుతోంది. అంటే బలూచిస్తాను ఎంత స్ట్రాంగ్ గా రిటాలియేట్ చేసింది, ఎంత స్ట్రాంగ్ గా అక్కడ వాళ్ళ ఎఫెక్ట్నెస్ ని క్రియేట్ చేసింది. ఓవైపు భారత్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఏంటి బలూచిస్తాను పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్టేనా అన్నది చాలా మందిలో ప్రశ్న ఉంది. ఏమంటారు వెంకట్? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ డిమాండ్ అనేది చాలా సంవత్సరాలుగా ఉంది. మేము పాకిస్తాన్లో ఉండలేము, మాకు స్వతంత్ర దేశం కావాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి మానవ హోమం, నరమేధం, ఈ బాంబుల ద్వారా సూసైడ్ బాంబర్స్కి ఏర్పడటం, ప్రాణాలు తీసేయటం, ఇవన్నీ కూడా మన వల్ల కాదు, మేము ఉండలేము, మా నేచర్ వేరు అని బలూచిస్తాన్ చాలా బలంగా, అక్కడ నివసించే ప్రజలంతా కూడా చాలా బలంగా కోరుకుంటూ ఉంటారు. అందుకోసమే ఒక ఆర్మీ కూడా ఏర్పడారు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని. ఇప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్ సైన్యంతో అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ ప్రభుత్వంతో, పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక మంచి అవకాశంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా అక్కడ ఉన్నట్టు 4 ప్రాంతాలు చూసినట్లయితే గిల్గిట్ బలూచిస్తాన్తో పాటుగా బలూచిస్తాన్, అది పంజాబ్, సింధు, ఈ 4 ప్రాంతాలను కలిపి పాకిస్తాన్ మ్యాప్ గా మనం చూస్తూ ఉంటాం. వీటిలోనే ఈ ప్రాంతంలోనే లాహోర్ కావచ్చు, పెషావర్ కావచ్చు, ఏదంటే వాణిజ్యపరంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 ప్రాంతాల్లోనే అక్కడక్కడ స్పెక్యులేట్ అయ్యి ఉండి ఉంటాయి. సో వీటిని బలూచిస్తాన్ కానీ ఈ 4 ముక్కలుగా కానీ విడిపోయినట్లయితే పాకు ఖచ్చితంగా ముక్కలు అయిపోయినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బలూచిస్తాన్ విడిపోయినా మిగతా ఏదైనా బలూచిస్తాన్ షూర్ షార్ట్ గా అది విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేంటో చాలా పెద్ద డిమాండ్, చాలా రోజులుగా వాళ్ళకి కొనసాగుతుంది. వాళ్ళతో మేము ఉండలేము, ఏగలేమని చాలాసార్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఇంకొక ఆసక్తికర పరిణామం, మనం అణువాయుధాలకు సంబంధించి పాకిస్తాన్ అణువాయుధాలను ఉపయోగించడానికి సిద్ధమవుతుంది. నేషనల్ కమాండ్ అథారిటీ అనే ఒక ఆదేశానికి సంబంధించిన ఒక అథారిటీతో ఇప్పటికే బీట్ అయింది అనే ఒక వార్తలు సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అనేది కొద్దిసేపు క్రితం ఒక ప్రకటన చేశారు. మేము అంటే నేషనల్ కమాండ్ అథారిటీతో మేము ఎట్టి పరిస్థితుల్లో ఇంకా భేటీ అవ్వలేదు, బట్ భారత్ ఇప్పటితో ఆగితే బెటర్, లేదంటే మేము కూడా సేమ్ అటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి దిగుతాం, అవసరమైతే కూడా ఎన్సీఏతో భేటీ అయిపోయి అణ్వాయుధాల వినియోగంపై చర్చిస్తామంటూ ఖవాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రకటన కూడా చాలా అంటే సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే ఇప్పుడు మన బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా చెప్పాలి. ఎన్సీఏకి సంబంధించింది ఏదైతే ఉందో ఆ బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది. పాకిస్తాన్ ఇప్పటికేదైతే డ్రోన్లతో ప్రయత్నం చేసింది, మిసైల్స్ తో ప్రయత్నం చేసింది, వాళ్ళ ఫైటర్ జెట్లను భారత్ మీదకి పంపించింది, కానీ బట్ అది నిలబడే సిచ్యువేషన్ లేని పరిస్థితుల్లో